హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఏం కర్రీ చేశారు? నేనైతే ఉల్లిగడ్డ, ఎండు రొయ్యలు, టమాటా వండుతున్నాను. మా ఆయనకి ఇష్టం ఈ కూర, చాలా బాగుంటుంది. ఎండు రొయ్యలు ఇలా ఉంటాయి చూడండి. ఫస్ట్ నూనెలో ఫ్రై చేసుకోవాలి. తర్వాత నీళ్ళు వాటర్ పోసి కడగాలి. కడిగిన తర్వాత ఆయిల్ పోసి ఆనియన్ ఉడికించాలి. ఉడికించిన తర్వాత అల్లగడ్డ పసుపు వేసి అవి రెడ్డిగా అయిన దాకా వేగనియాలి. తర్వాత కొంచెం కూరకు సరిపడినంత కారం వేసుకోవాలి. చూడండి, కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే ఉండాలి ఇలా కారం. ఎండు రొయ్యలు కదా, స్మెల్ వస్తుంది కౌసులు. ఆ స్మెల్ రావద్దంటే కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొన్ని వాటర్ పోయాలి. ఇలా టమాటాలు వేయాలి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టి ఉంచుకోవాలి. ఆ టమాటాలు ఉడికిన తర్వాత కొన్ని వాటర్ పోయాలి. గ్లాసుడు వాటర్ పోసిన తర్వాత మళ్ళీ 5 minutes ఉన్న తర్వాత ఈ ఎండు రొయ్యలు వేసుకోవాలి. వేసుకొని ఒక 5 minutes తర్వాత మళ్ళీ కొంచెం గరం మసాలా వేసుకొని దింపేసుకొని తింటే కూర రెడీ, ఎండు రొయ్యల కూర. బాయ్. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. ఎండు రొయ్యల కూర, ఎండు రొయ్యలు, టమాటా, ఉల్లిగడ్డ చాలా బాగుంటుంది. ఒకసారి వండి తిని చూడండి ఫ్రెండ్స్. తిన్నవాళ్ళు ఎవరైనా తిని ఉంటే కామెంట్ చేయండి. తినని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. బాయ్.